హాయ్ అండి, నా పేరు సాయి మహేష్. వెల్కమ్ టు మై ఛానల్ A to Z మామ్స్ కుకింగ్. ఈరోజు మనం చూడబోయే వీడియో బటర్ చికెన్. ఈ రెసిపీని నార్త్ సైడ్ వాళ్ళు చాలా ఎక్కువగా ఇష్టపడతారు. ఈ రెసిపీలో ఒక రాయల్ టేస్ట్ ఉంటుంది. సాఫ్ట్గా జ్యూసీగా చికెన్ పీసెస్తో నోరూరిపోయేలా ఉంటుంది. ఈ డిష్ని మన ఇంట్లో సులభంగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా 4 పెద్ద ఉల్లిపాయలను సన్నగా తరిగి వాటిని బ్రౌన్ కలర్లో వచ్చేలా నూనెలో వేయించాలి. రోస్టెడ్ ఆనియన్స్ని సగం వరకు మిక్సీలో వేసుకొని ఇందులోనే 10 వెల్లుల్లిపాయ రెబ్బలు, 2 స్పూన్ల రెడ్ చిల్లీ పౌడర్ వేసి మిక్సీ వేసి పక్కన పెట్టుకుందాం. ఒక బౌల్లోకి బాగా కడిగి పెట్టుకున్న 1/2 కిలో చికెన్, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, ఇందులోనే సగం నిమ్మకాయని పిండుకుందాం. మిగిలిన సగం రోస్టెడ్ ఆనియన్స్ని ఇందులో వేసుకుందాం. 1 స్పూన్ వెన్న, 1 కప్పు పెరుగు, 2 స్పూన్ల సాల్టు, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ చికెన్ మసాలా, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1 స్పూన్ మిరియాల పొడి వేసి మిశ్రమం అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఒక ½ అన్ అవర్ పాటు మూత వేసి పక్కన పెట్టుకుందాం. ఇలా చేయడం వల్ల ఇందులోకి మసాలాలు బాగా ఇంకుతాయి, బాగా టేస్ట్ కూడా ఉంటుంది. స్టవ్ మీద బాండలు పెట్టుకొని 1 స్పూన్ వెన్న వేసుకుందాం. అలాగే 1 స్పూన్ ఆయిల్ కూడా వేసుకుందాం. ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసి ఆయిల్లో బాగా కలిసేలా కలిపి బాండలు మొత్తం స్ప్రెడ్ చేద్దాం. అలాగే కొద్దిసేపు మూత వేసి ఉడికించుకుందాం. ఒకసారి మూత తీసి చూసి కూర మాడకుండా ఈ మిశ్రమం మొత్తం బాగా కలిపి చూద్దాం. మళ్ళీ ఒకసారి మూత వేసి 5 నిమిషాల పాటు ఉడికించుకుందాం. ఇంతకుముందు చికెన్ కలుపుకున్న బౌల్లో వాటర్ యాడ్ చేసుకొని ఇందులో వేసుకుందాం. అలాగే మిక్సీ పట్టి పెట్టుకున్న పేస్ట్ను కూడా ఇందులో వేసుకుందాం. ఈ పేస్ట్ ఈ రెసిపీకి మంచి కలర్ని అండ్ మంచి టేస్ట్ని కూడా ఇస్తుంది. ఈ పేస్ట్ బాగా ఉండలుగా ఉంది కాబట్టి బాగా కరిగేలా చేద్దాం. చూసారు కదా, బాగా కలిపిన తర్వాత కలర్ చేంజ్ అయింది. ఇందులోనే 2 రెమ్మల కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసి బాగా కలుపుదాం. చివరగా కొద్దిసేపు మూత వేస్తే అంతే, మనకు కావలసిన బటర్ చికెన్ రెడీ. దీనిని ఒక బౌల్లోకి తీసుకొని డెకరేట్ చేసుకుందాం. ఈ బటర్ చికెన్ చపాతీ, పూరి, దోశ, రైస్ అన్నిటిలోకి బాగా సెట్ అవుతుంది. ఒకసారి మీరు ట్రై చేసి కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని కొత్త వంటకాలను మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాము. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.